ప్రేమించిన వారి దృష్టిలో గాని, నీ కుటుంబం దృష్టిలో గాని నువ్వు ఒక పనికిరాని పాత్రగా ఉన్నావు. అయితే దేవుడు అనుకున్నాడు, ఒరే ఈ పాత్ర ఈ కుటుంబంతోనే కలిసి ఉందనుకో, ఎప్పటికీ ఇది పనికిరాని పాత్రగానే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మాట వినుకుంటా, ఏంటో నా దౌర్భాగ్యపు బతుకు, ఏంటో ఈ నా జీవితము, నేను నమ్ముకున్నాను వదిలేశాను. ఏమైంది? నేనేమంత తప్పు చేశాను? దేవుడు కూడా నన్ను మోసం చేసేసాడు, దేవుడు కూడా నన్ను అన్యాయం చేసేసాడు అన్నటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళి ఆ మాటలు మాట్లాడితే ఇక మన ఎవరు మారదు. మనకు ఏ దేవుడు పెట్టాలనుకుంటున్నాడు పేరు రాదు, ఒక ట్యాగ్ రాదు. ఇప్పుడు దాకా నువ్వు ప్రేమించిన వారి దృష్టిలో గాని, నీ కుటుంబం దృష్టిలో గాని నువ్వు ఒక పనికిరాని పాత్రగా ఉన్నావు. అయితే దేవుడు అనుకున్నాడు, ఒరే ఈ పాత్ర ఈ కుటుంబంతోనే కలిసి ఉందనుకో, ఎప్పటికీ ఇది పనికిరాని పాత్రగానే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలా? ఈ పనికిరాని పాత్రను పక్కగా తీసి దాన్ని నేను సరిచేసి, దాన్ని నేను సెట్ చేసి, దానికి ఎంత అందం ఇవ్వగలను నా సాయశక్తుల ప్రయత్నం చేసి, హల్లెలూయా, దాన్ని ఎంత మౌల్డ్ చేయగలను అంతగా నేను ప్రయత్నం చేసి దాన్ని మౌల్డ్ చేస్తే, ఎక్కడైతే పనికిరాని పాత్ర అని పేరు వచ్చింది చూసావో, అక్కడే ఇది ఘనమైన పాత్ర బాబు, అప్పుడు తెలియలేదు, ఇది రేంజ్ అప్పుడు తెలియలేదు అన్నటువంటి ట్యాగ్ ని పేరు ప్రభువారు నేను పేరు పరిచేశాను. ఏమవుదు? కొంచెం బాధే, కష్టమే, కానీ ఒక్కసారి ఆ కష్టంలో కూడా నా యేసయ్య చెయ్యి పట్టుకున్న వాడు నేనే వేరు చేశా అంటున్నాడు. వాళ్ళ కుట్ర చేశారు, వీళ్ళ మంత్రం వేశారు, ఆమె నిమ్మకాయ కొట్టింది, ఏమో నిమ్మకాయ దొక్కింది అని చెప్పి నువ్వు ఈ వేరే వేరే ట్రాన్స్ లోకి వేరే వేరే మార్గాల్లో పరిగెత్తాల్సిన అవసరం. ఒకసారి వేసి చూడు, ఆయన అంటాడు నేనే వేరు చేస్తాను నిన్ను. నీ వెనక నీకు విలువ లేదురా నాన్న, లేదు విలువ లేదు. పరిశుద్ధుడు అనే పేరు నేను తగిలించాలి అక్కడ. నేను అలాంటి వాడు, నువ్వు అలాంటి వాడివని చూపించాలి అక్కడ.